రైట్ తెలంగాణలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. 10 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి నుంచి సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా జ్యోతి బుద్ధ ప్రకాష్ నియమితులయ్యారు. సబ్యసాచి ఘోష్ ప్రస్తుతం ఉన్న బాధ్యతలతో పాటు ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చేపట్టారు. పి కాత్యాయని దేవి ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా బదిలీ అయ్యారు. దివ్యా దేవరాజన్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్గా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. మయాంక్ మిట్టల్ జలమండలి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. సందీప్ కుమార్ సుల్తానియాకు ప్లానింగ్ విభాగంతో పాటు తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు జీహెచ్ఎంసీ మల్కాజ్గిరి సైబరాబాద్ కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. 3 కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించింది. జీహెచ్ఎంసీకి ఆర్వి కర్ణన్ను యథాతథంగా కమిషనర్గా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్కు శ్రీజన, మల్కాజ్గిరికి వినయ్ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమించింది. తెలంగాణలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. 10 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి నుంచి సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా జ్యోతి బుద్ధ ప్రకాష్ నియమితులయ్యారు. సబ్యసాచి ఘోష్ ప్రస్తుతం ఉన్న బాధ్యతలతో పాటు ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చేపట్టారు. పి కాత్యాయని దేవి ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా బదిలీ అయ్యారు. దివ్యా దేవరాజన్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్గా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. మయాంక్ మిట్టల్ జలమండలి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. సందీప్ కుమార్ సుల్తానియాకు ప్లానింగ్ విభాగంతో పాటు తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు జీహెచ్ఎంసీ మల్కాజ్గిరి సైబరాబాద్ కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. 3 కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించింది. జీహెచ్ఎంసీకి ఆర్వి కర్ణన్ను యథాతథంగా కమిషనర్గా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్కు శ్రీజన, మల్కాజ్గిరికి వినయ్ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమించింది. తెలంగాణలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. 10 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి నుంచి సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా జ్యోతి బుద్ధ ప్రకాష్ నియమితులయ్యారు. సబ్యసాచి ఘోష్ ప్రస్తుతం ఉన్న బాధ్యతలతో పాటు ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చేపట్టారు. పి కాత్యాయని దేవి ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా బదిలీ అయ్యారు. దివ్యా దేవరాజన్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్గా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. మయాంక్ మిట్టల్ జలమండలి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. సందీప్ కుమార్ సుల్తానియాకు ప్లానింగ్ విభాగంతో పాటు తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలను అప్పగించారు. మరోవైపు జీహెచ్ఎంసీ మల్కాజ్గిరి సైబరాబాద్ కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. 3 కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. సిరి అయితే తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధ ప్రకాష్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదేవిధంగా సవ్యసాచి అయితే ఎస్పీ అభివృద్ధి శాఖ అదనపు బాధ్యతలు కూడా అయితే కేటాయించింది. టీజీఆర్డీఏ డీజీగా సందీప్ కుమార్ సుల్తానియాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా పిఆర్ అండ్ ఆర్టీ కమిషనర్గా
ఆ దివ్య తేజరాజన్కు అదనపు బాధ్యతలను కూడా ఇచ్చారు. జిహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వి కర్ణన్ కొనసాగించు ప్రభుత్వం ఆ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా శ్రీజనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా మల్కజ్గిరి కమిషనరేట్ను మల్కజ్గిరి ఏదైతే కమిషనర్గా కృష్ణారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్గా కత్వాయి దేవి స్టేట్ ఫినాన్స్ కార్పొరేషన్ జేఎండీగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. అదేవిధంగా హెచ్ఎండబ్ల్యూ జాయింట్ ఎండీగా మయాంక్ మిత్తల్కు కూడా మొత్తంగా కూడా వీళ్ళందరికీ బాధ్యతలను ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా చూసుకుంటే నాన్ కేడర్ ఐఏఎస్లకు కూడా బదిలీ ప్రక్రియ కొనసాగింది. దాంట్లో భాగంగానే పంకజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా హెచ్ఎండబ్ల్యూఎస్ మల్కజ్గిరికి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా సామ్రాట్ అశోక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెచ్ఎండబ్ల్యూఎస్ హైదరాబాద్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా సంతోష్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా హెచ్ఎండబ్ల్యూఎస్ సైబరాబాద్ శశికిరణ్ జాయింట్ సెక్రటరీగా లోక్ భవన్కు నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక మున్సిపల్ కార్పొరేషన్ కూడా 3 కార్పొరేషన్లు మున్సిపల్ జిహెచ్ఎంసీ పరిధి విస్తరణ చేసిన క్రమం లోపల 3 కార్పొరేషన్ల విభజించి అయితే 3 కమిషనర్లుగా అయితే ఉత్తర్వులు జారీ చేసి 3 కమిషనర్లను ప్రవీణ్, జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా అయితే విభజించారు. ఇది పాలనా సౌలభ్యం కోసమే జరిగింది అని చెప్పి అధికార పక్షం అయితే చెప్తోంది. మరి ప్రతిపక్షం ఏ విధంగా వాదిస్తోంది? శ్రీ ఖచ్చితంగా అయితే 3 కమిషనరేట్లను విభజించి 3 కార్పొరేషన్లను విభజించారు. 3 కార్పొరేషన్లను విభజించి పాలన కొనసాగించాలని గతంలో ఉన్న మొత్తంగా చూసుకుంటే కనుక ఇప్పుడు విస్తీర్ణం చేయడం వలన 150 వార్డులకు మించేసి 300 వార్డులకు వెళ్ళిపోతుంది. 300 వార్డులకు వెళ్ళిపోవడం వలన అయితే అక్కడ ఉన్నటువంటి పాలన ఏ విధంగా కొనసాగిస్తారు, దీని జనాభా ప్రతిపాదికన చేయలేదు అంటూ కూడా ఇటు ఏవైతే ఇక ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షాలు మొత్తం డిమాండ్ చేస్తున్నాయి. అంటే ఖచ్చితంగా అక్కడ ఎంతైతే జనాభా ఉంటుందో ఆ జనాభాని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉంటాయో ఆ మౌలిక వసతులను కూడా అయితే పరిగణలోకి తీసుకోవాలి. ఆ విధంగా మౌలిక వసతులు కానీ జనాభా ప్రతిపాదన కానీ కరెక్ట్గా చేయలేదు. ఒకవేళ అప్పుడు చేసేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎవరైతే ఉంటారో ఆ స్థానిక నాయకులతోని సజెషన్స్ కూడా తీసుకోవాలి. అలాంటిది జరగలేదు అంటూ కూడా అయితే ప్రతిపక్షాల వాదన వినిపిస్తుంది. ఆ ప్రతిపక్షాలు కూడా దీనిపైన మండిపడుతున్నాయి. దీనికి సంబంధించి కొన్ని వేల కంప్లైంట్లు కూడా జిహెచ్ఎంసీ మొత్తం విస్తరిస్తున్నామనే క్రమం లోపల జిహెచ్ఎంసీలో కంప్లైంట్లు కూడా వచ్చాయి. ఇది హైకోర్టుకు కూడా వెళ్ళింది. అయితే ఈ నేపథ్యంలో హైకోర్టు మరోసారి పరిశీలన చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. మళ్ళా ఇది పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. పబ్లిక్ డొమైన్లో పెట్టకుండానే ఈ విధంగా చేశారు అంటూ కూడా ప్రతిపక్షాలని మండిపడుతున్నాయి. కాబట్టి కొంతమంది అయితే మొత్తంగా చూసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే వార్డులో ఓటర్ని కలిగి ఉన్నారో ఓటు హక్కును కలిగి ఉన్నారో వాళ్ళు వేరే వార్డుకు కూడా వెళ్ళిపోవడం జరిగింది అంటూ కూడా కొన్ని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.